నమస్తే ఫ్రెండ్స్. ప్రతి గోశాల ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలి. పంచగవ్య ఉత్పత్తుల కేంద్రంగా మారాలి. అక్కడొచ్చే గోభక్తులందరికీ సేవతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పుడే గోవులన్నవి ప్రతి ఇంటికి తిరిగి వెళ్తాయి ఫ్రెండ్స్. మనం గోశాలలు పెట్టి డబ్బాలు పెట్టి దానాలు కలెక్ట్ చేసి గోవును పెంచాల్సిన అవసరం అస్సలు లేదు. కోట్ల కోట్ల రూపాయలు డిపాజిట్లు పెట్టేసి అవెవరికి ఉపయోగం ఫ్రెండ్స్ ఆలోచించారా? గోశాలకు పోయిన ఆవు ఎక్కడికి పోతుంది? ఎప్పుడన్నా ఆలోచన ఉందా మీకు? అది తిరిగి శ్మశానానికే ఎళ్తుంది చనిపోయినప్పుడు. అప్పటి వరకు అది జైలు జీవితమే. 10 ఏళ్ళు బతకని, 5 ఏళ్ళు బతకని, 7 ఏళ్ళు బతకని. ఎన్ని సంవత్సరాలైనా ఆలోచించారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా? అక్కడెళ్లి చాలా దాన ధర్మాలు చేస్తుంటారు. ఒక్కసారన్నా మీరిచ్చే డబ్బుతోని దాని లైఫ్ ఎక్స్‌టెండ్ అవుతుందేమో గానీ, తిరిగి అది ఎళ్ళేది కాటికే. అది భూమిని సారవంతం చేయడం లేదు గుర్తుపెట్టుకోండి. దాని పేడ, దాని మూత్రము భూమిని సారవంతం చేయడానికి పనికి రావడం లేదు. ఈ చిన్న విషయం గ్రహిస్తే గోశాలల కాన్సెప్టే ఉండదు ఫ్రెండ్స్. అసలు గోశాలలే ఉండకూడదు. ఉన్నా ప్రతి గోశాల ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలి. వెళ్లి సేవలు జేసేవాళ్ళు, పూజలు జేసేవాళ్ళు ఈ ప్రశ్న అడగండి ప్రతి గోశాలను. మీ దగ్గర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? అవగాహనతోని ఎంతమంది ఆవులు కొనుక్కుంటున్నారో? ఫ్రీగా తీసుకోవడం గాదు. ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అది కాదు. గోవుకి ఒక విలువ ఇచ్చి గోమాతను ఇంటికి తెచ్చుకోవాలి. సగౌరవంగా. అలా చేయాలంటే ప్రతి గోశాల ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలి ఫ్రెండ్స్. అయినప్పుడే గోవు స్వావలంబనతో జీవిస్తుంది. గోవు తనకు తాను సంపాదించుకునే శక్తి ఉంది. దాన్ని పోషించాల్సిన కర్మ గోవుకు పట్టలేదు. మన దాన ధర్మాలతోని బతకాల్సిన కర్మ ఫ్రెండ్స్.